ఫ్రెండ్ అమ్మూరు సొంత గెద్దలు పట్టుకొచ్చారు. చాలా పెద్ద ఎత్తున చూడండి. ఇక్కడ మార్కెటింగ్ జరుగుతుంది. ఎమ్మెగనూరులో మేతలు లేక వాళ్ళు సరిగా లేక వీళ్ళంతా ఎద్దుల వ్యాపారస్తులు వీళ్ళు శ్రీరంగంలో వీళ్ళంతా సంతకి ఒక ₹1,00,000 ఎద్దులు అమ్ముతుంటారు. కమ్సే కమ్ అంటే కూడా వ్యాపారం చేసి ఇండ్లు కట్టించుకున్నారు. పంచిగా ఫ్లాట్లు అమ్మూరులా చిలకలూరులో వ్యాపారస్తులు అంటే చాలా ఊర్లకు అన్ని ఊర్లకు ఫేమస్ అయిన ఊరు చిలకలూరు. ఇంటింటికి వ్యాపారస్తులు ఎవరు ఉంటారు ఫ్రెండ్. హలో ఫ్రెండ్, ఇందులో చిలకల్లానికి తాగేకి నెలలో మంత్రాల బంధంలో ఉన్నారు. తాగడానికి నెల లేక ఎంతో గవర్నమెంట్ మోసుకొస్తున్నారు. ఏ నాయకుడు వచ్చినా కూడా చిలకల్లానికి నెల తెచ్చే మానవులు లేడు. కాలు పేరు పెద్దది వైఎస్ఆర్ గురించి చాలా చెప్పుకుంటారు కానీ తాగేకి నెల లేవు అక్కడ ఇంతవరకు. తెలిసి లాక్డౌన్ నీవేమంటావు నానా చెప్పు. నాకు నెల దండికి సరే నాకు నెలలు సరే చెప్పండి సరే ఏమన్నాడు సరే నాకు సంవత్సరాలు 4 గంటలు వచ్చేదా నెల్లు ఊరి ప్రభుత్వం వస్తే మాకు నెల్లు ఇచ్చేవాళ్ళు. మాకు ప్రభుత్వం వచ్చినా కూడా ఎవరు లేరు మాకు. ఇప్పుడు మీరు వైఎస్ఆర్ పార్టీని గెలిపించారు కదా. అన్ని ఆ పార్టీ గెలిపించినా ఎవరు వచ్చినా ఎవరు మాకు ఏం బాగా చేసారు. మాకు ఎవరు బాగా చేసారు. బాలనాగరెడ్డి ఉన్నాడు కదా ఇప్పుడు ఊరికి చాలా అభివృద్ధి ప్రభుత్వం. బాలనాగరెడ్డి ఉన్నది మాత్రం మాటకు నడుస్తుంది. మీరు రెడ్డి అడగరెడ్డి గురించి అందరు అందరూ అది ఎవరు లేరు అప్పుడు మాకు. మండలము చిలకలూరు అంటే చాలా దగ్గరలో ఉంది. చాలా దేవస్థానం పెద్ద దేవస్థానం ఉంది. నీళ్ళు తాగడానికి నీళ్ళు లేవంటే మరి దానికి మీరేమంటే సమాధానం ఏం చెప్తారు? మరి ఏం చేస్తాం ఎవరు వచ్చినా మరి ఆ పైప్ ఓపర్ అంటారు, ఒకరి మోటార్ ఓపర్ అంటారు, ఒకరు గొర్రెలు మొదలు కొట్టారని ఓపర్ అంటారు. మరి ఏం చేయాలా? ఒకరి మోటార్ జరిపోదాన్ని ఓపర్ అంటారు. 40 ఏళ్ళ పైప్ పోయేవని ఓపర్ అంటారు. మరి మనం ఏం చేస్తాం? బాలనాగరెడ్డి ఒక్కసారి పోయి అడుగుతారా లేదా? వాళ్ళు ఏముండబ్బా ఎవరు ప్రభుత్వం అడుక్కున్నా కూడా ఎమ్మెల్యే ఉన్నారంటే కాస్త ఎమ్మెల్యే చేపియాలి కదా. జిమ్మేదారు ఏమొచ్చినా కూడా ప్రతి ఎమ్మెల్యేకి ఏమొస్తారో ఆ ఎమ్మెల్యే కూడా అందరు చూస్తున్నారు. చూస్తున్నారు. సీఎం సీఎం ఉన్నాడు కదా. చంద్రబాబు మోడీ గారు ఉన్నాడా? మరి వాళ్ళ గురించి ఏం చెప్తావు? ఏమి లేదు, గజన్ లేదంటారు. ఎన్నో కోట్లు డబ్బులు తీసుకున్నాడు. ప్రభుత్వం ఆడుకుని చెప్తాడు. నేనేమంటానంటే చెప్పేది లేదు. దెబ్బానికి ఎవరు కోట్లు ఇచ్చారని అతనే అతకే ఫస్ట్ నేనేమంటానంటే చెప్పేది అతనే పెట్టాడు. ఎవరో కోట్లు అతనే అదే చంద్రబాబు అతనికి అదే అభివృద్ధి చంద్రబాబు నాయుడు ఓటు ఎందుకు వేసి గెలిపిస్తున్నావు? మనం వేసిన మొత్తం అందరికి ఇంటికి చెందినప్పుడు అన్ని నిలబడాలా. అతను ఏం పెరిగింది ఏం లేదు. వచ్చి మన జగన్మోహన్ రెడ్డి మన రాయలసీమ మీద చాలా ప్రేమ ఎక్కువ ఉండే. అతనికి లేదు, ప్రజలకి చేసి పెడతాడు. అమ్మఒడి ఇచ్చాడు 45 ఏళ్ళకి. ఆడోళ్ళకి 45,000 వేస్తుండే. కాదనా ఫస్ట్ తాడము ఇంగ్లీష్ మీడియం ఎవరు బాడోని ఏం తెచ్చింది ఏమన్నది. చంద్రబాబు నాయుడు అంటాడు తెలుసు అసలు ఎవరు జగన్ అని తెచ్చిపెట్టి ఇంగ్లీష్ మీడియం. అన్నం కూడా మరి అవి ఎవరు చెప్పాలి? అంత అక్కడే తిరిగేది పెట్టాడు. మనం తినాలి.
ఆ? మన కష్టం చేయాలి, మన భూమి మనం తినాలి. మన అవ్వాలి ఎట్టు తిరిగేకి పెడతాదా అక్కడ నా కొడుకు సరిపోతుందా, సంసారికి సరిపోతుంది. ప్రజలు చూడ యానికి ఏమిటి అది. ఇప్పుడు 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 సంత చేసుకో, సంత అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు అన్నం 5 రూపాయలని అన్నం దొరుకుతుంది, చాలా సంతోషంగా. ఆయన ఇంటికి పెన్నం వండి పెడితే అంత తల్లి తినాలి. దొబ్బుతారు. ఏం లేదు, అది చేసే పనులు కాదు, అవి ఆ పథకాలు కావాలి. ఈసారి వస్తే అంటే ఎంత పెట్టాడా సచ్చి బతికిపోతే మరి నీ ఆడ మందులు కూలీలకు లేదు, కూలీలకు లేదు, ఎవరికి లేదు. 8,000 6,000 పోతే గుద్ద తెంగించుకునే వాళ్ళు అక్కడ నిల్లు మందు లేదు. రాజశేఖర రెడ్డి 5 మందికి ఒక గెత్త మందు పెట్టిండ, గెత్త మంది 20 మందు. రాజశేఖర రెడ్డికి 5,000 ఊర్లే పాస్బుక్ పెట్టిండ. 2,000 సంచి 19 ఊర్లు 2,000 15 ఊర్లు 13 ఊర్లు పెట్టారా. ఏమి ఏరువయా ఇది, ఏమి పట్టించుకునేవాడు ఎవడు ఉండడు. ఇది ఏమి ఇది మీరు ఎమ్మెల్యే గురించి మాట్లాడితే ఏమాత్రం గణకారం చేసినాక నేను మీటింగ్ పెట్టిండారా, ఏం గణకారం చేసినాక నేను మీటింగ్ పెట్టింది. నిన్న ఏం తెలిసేం చేసి పెట్టినది, ఏం మీటింగ్ అది. 45,000 పెట్టినట్టు ఎన్టీఆర్ ఆ సత్యం మంచిగా చేసి ఆయన చేసింటాడు. ఇప్పుడు నిన్న అని చెప్పు, మా తాతకు 100 ఎకరాలు పెట్టుకో, అతను చచ్చి పెట్టుకో, అతను చెప్పొద్దు నువ్వు, మా బతికేది చెప్పు వాడ తినేది చెప్పు అనబా. ఉన్నది లెక్క చెప్పాలి, ఎవరు తెచ్చి పెడతా తిక్కుకోవడం. నువ్వు పథకాలు ఏం చేస్తావు అది చెయ్యి, అది ఒప్పుకోం మేము. తయారైంది మన రాయలసీమకు వస్తాం. ఏం లేదు, అది యాది పెట్టుడు. పోలవరం చేపిస్తానన్నాడు, యాది లేదు. సెక్రటరీ అది పెట్టా, అది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదొకటికి మెడికల్ కాలేజ్ చేస్తుంటే అది కూడా బంద్ పడింది. ఇప్పుడు ఎందుకు అది కూడా లేదు. డోన్ లోన్ ఎట్ట కట్టారు, డోన్ లోన్ ఎట్ట కట్టారు, ఆసుపత్రి ఎట్ట కట్టారా, దాన్ని ఎంత అభివృద్ధి చేశారే. మరి అట్ట వాళ్ళు మన ఇప్పుడు ఎమ్మూరు మండలానికి వచ్చేసి 70 పనులు 60 పనులు ఉంటాయి. కనీసం అంటే మనం ఏదైతే కూడా కర్నూలుగా పోవాలి. మన ఎమ్మూరులో అసలుకి లేదు, ఎందుకు లేదు. మరి ఆడ పెట్టిండా, పెట్టి మంచి వచ్చింటే అన్ని చేస్తుండే. ఎప్పుడంతా నిలబెట్టి అంత కడ్డీలు నిలబెట్టించా. మన మనిషి ఎమ్మెల్యేలు చేసేది కదా, అది లేదు కర్నూలు ఆడుకున్నా ఆ మంచి దీని గురించి ఏమంటారు? కొంచెమన్నా ఆలోచన చేసి పథకాలు ఇవ్వాల. మన కొడుకు ఏం తింటాం, ఈ బతుకు నువ్వు చూసుకున్నాదు, ఇక్కడ ప్రజలను చూసుకున్నాలా. ఆసుపత్రి కావాలా. ఈ ఇంగ్లీష్ మీడియం మోడల్ స్కూల్ యాడ తాలూకుంటాడు ఇచ్చా, ఇంగ్లీష్ మీడియం తెచ్చా, ఆ మోడల్ స్కూల్ పెట్టా. మనం మాట్లాడుకోవాలి. మా ఇంగ్లీష్ మీడియం అంటే తెలుగు చదవాల, అంత గోళీలు ఆట ఆడాల తెలుగులో. అదే ఉండపా నిజమా. ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఏముండదు. తెచ్చేవాడు ఇంగ్లీష్ మీడియం జగన్ తెచ్చి పెట్టా. కొంచెమంది ఆలోచన లేదు ప్రజలకి, కొంచెం ఆలోచన చేసుకుని ఓట్లు వేయాలి ప్రజలు. కానీ ఇంకో ఖచ్చితంగా చేసే సంసారాలు కాదు. నా కొడుకు నిండా నాకు హాయిగా అనే సంవత్సరం కాదు అది. అందరూ ముందుకు సంసారం సాగుకొట్టుకొని వచ్చేది కావాలా. యాడ తెస్తున్నా, యాడ పెడుతున్నా. 45 ఏళ్ళకి ఎంత ఒక్కో మంచి 75,000 80,000 తినారా. ఆడ మంచి ఒక్క మంచి వచ్చేసి ఒక మంగళంకి వెళ్ళా, ఒక మగ్గానికి వెళ్ళా, ఒక ఆటవానికి వెళ్ళా. అన్ని పథకాలు చేసి పెట్టినాడా. ఈ మిషన్ వాళ్ళకి అందరికి వెళ్ళాలి, అక్కవానికి అన్ని పథకాలు చేసానికి. ఏమి ఇంటికి ఈ మంచి ఏమన్నా ఇంటికి ఒక ఆడ మంచికి వచ్చేసి నెల 15,000 అని ఏడు అట్లా పథకాలు ఇచ్చి ఇంత చెప్పి ఏమేం లేదప్పా. వానమ్మ కురి బస్సు వద్దు, కురి బస్సు మడ్డ పథకాలు చెప్పు. ఏంటి ఇంత అబద్ధాలు ఏంటికి మాట్లాడాలా. బతుకి ఇంకెన్నీ బతావు, ఏంటి అవసరమా. మంచి ప్రజలతో ఆడుకునేది అంత అవసరమా నీకు. ఇంకెంత చంపాలనుకునే నీ తల్లి పిల్లికి. సరే అన్నా, నేనేమన్నానంటే ఇప్పుడు నీకేం కావాలన్నది కోరుకోవాలి. ఏం లేదు సార్, మాకు ఒక మందు రేట్ అట్లా పెరిగా, మెరకాల రేటు లేవు. ఏముండ మెరకాల రేటు ఇది ఏం పెట్టా. లక్షలు పోయినాము. కంపెనీలు ఎవరికి లేవా మెరకాల రేటు. దాని గురించి ఇలాంటివి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మనం కోరుకుంటాము. ఎమ్మెల్యే ఎవరైనా ఎవరు ముట్టారానికి ఇప్పుడు లేదు. మోహన్ రెడ్డి రెడ్డి గారు చెప్పాలని కోరుకుంటున్నాం. ఇలాంటివి
ప్రజల్లో వచ్చి తిరిగితే తెలుస్తుంది. మన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకొని వాళ్ళ పనులు అభివృద్ధి చేయాలని కోరుకుంటాను. ఈ రోజు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.